భారత రాష్ట్ర పార్టీ మా కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, గౌరవ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులందరికీ, అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల మరి రైతాంగం ఏ రకంగా ఉందనే పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. మనందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఒక్క అంశంలో కూడా ఈరోజు రైతుకు సహకరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు. పక్కా రైతు వ్యతిరేక విధానాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవలంబిస్తున్నది, అనుసరిస్తున్నది. గతంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత పచ్చకి తెలంగాణను 10 ఏళ్ల పాటు సస్యశ్యామలంగా చేసిన తెలంగాణను చూసి ఓర్వలేక ప్రతి అంశంలోనూ ఏ రకంగా ఆనాటి ప్రభుత్వాన్ని బదనాం చేసిండ్రు, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఏ రకంగా బదనాం చేసిండ్రు, అధికారంలోకి రావడానికి ఎన్ని మాటలు చెప్పిండు, ఏమేమి మాట్లాడిండు అనేది దయచేసి ఒకసారి ఆయన మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటలు వినాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందరే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్ వేసినాం. ఫిబ్రవరి 6 వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 టోకన్ల రైతు బంధు చెల్లిస్తాము. మరి ఆనాడు కరోనా వచ్చిన 2020 కావచ్చు, 21 వడ్లు కొనకపోయినా కానీ మరి కరోనాలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇబ్బందులు జరగద్దని చెప్పేసి కేసీఆర్ గారు అనేక ఆటంకాలు కలిగించిన కేంద్ర ప్రభుత్వం, అనేక అడ్డంకులు కలిగించిన నిబంధనల పేరిట ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా కానీ ఆనాడు రైతులు బతకాలి, 4 కోట్ల తెలంగాణ ప్రజలు బతకాలని చెప్పేసి బ్యాంకులలో అదేంది వడ్లు కొని వెంటనే వారం రోజుల లోపల బ్యాంకులలో డబ్బులేసి ఆనాడు ప్రజలను బతికించుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, బతికించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈరోజు ఎలాంటి ఆటంకం లేకపోయినా మరి ఇలా బోడిగుండుకు ఇంకా దేనికో అని చెప్పేసి అంటా ఉన్నాడు. మరి ఇలా నువ్వు ఆనాడు వడ్లు కొనకపోతే దళార్ అన్నావు, బ్రోకర్ అన్నావు. ఇలా మరి రేవంత్ రెడ్డి బ్రోకరా ఎవరా అనేది మీరే చెప్పాలి. ఇలా రైతు బంధు మార్చి వరకు వేయాలి, జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఏదైతే వ్యవసాయ పనులు స్టార్ట్ అవుతాయో మార్చి లోపల అందరికీ వేయాలి. ఈ సన్నాసి ఎత్తలేడు అన్నాను. ఇప్పుడు సన్నాసి ఎవరో మరి సంస్కర్త ఎవరో ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 40 రకాల సన్న వడ్లు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తూ ఉన్నారు. 40 రకాలను ఈరోజు రైతులు వాటిని వినియోగిస్తూ ఉన్నారు సన్న ధాన్యం కింద. కానీ అన్ని రకాల వడ్లను కొంటా ఉన్న రేవంత్ రెడ్డి ఏ రకమైన వడ్లను పండించినా కానీ కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. తప్పకుండా ప్రతి క్వింటాలు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి బోగస్ మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా బోనస్ దిక్కులేదు. అంతేకాకుండా
7 రకాల సన్నధాన్యాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పేసి మళ్ళీ అబద్ధపు మాటలు చెప్పి ఇలా ఒక జీవో తీశారు. మరి ఇలా సన్నాసేవాడు, బ్రోకర్ ఎవడు, దళారేవాడు, ఇలా అబద్ధాలు చెప్పి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన ఎదవ ఎవడో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలా 3 వాళ్ళ వడ్లు కొని ఇంకా వర్షాలు స్టార్ట్ అయినా కానీ కళ్ళాలలో ధాన్యం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొంటలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసి ఇలా వడ్లు కొనమని చెప్పేసి కాంటాలు బంద్ అని చెప్పేసి ఎక్కడికక్కడ ఇలా రైతాంగాన్ని ఆందోళనలోకి నెట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఇంత నీచమైన ముఖ్యమంత్రి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే లేడనుకుంటా ఉన్నాం. తప్పకుండా నిజాంని ఎదిరించి నిజాంనే ఇక్కడి నుంచి పారదోలిన తెలంగాణ ప్రజల పౌరుషం తప్పకుండా ఏదైతే నువ్వు అధికారంలోకి వచ్చి అడ్డదారులు చెప్పి అడ్డమైన అబద్ధాలాడి అధికారంలోకి వచ్చినావు తప్పకుండా తెలంగాణ ప్రజల నిన్ను గద్దెదించేది ఖాయమని చెప్తా ఉన్నాం. 2014 కంటే ముందు 1,30,00,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఈరోజు 2,35,00,000 ఆయకట్టు పెరిగింది. అంటే 1,00,00,000 ఎకరాల ఆయకట్టు కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో పెరిగిందని చెప్తా ఉన్నాం. ఇలా 70 లక్షల రైతులను ముంచే విధానాలు తీసుకొచ్చి నువ్వు కేంద్ర ప్రభుత్వం కూడబొక్కుని చోటాబాయి బడేబాయి కూడబలుకొని ఇలా రైతాంగాన్ని దిక్కుతోచని పరిస్థితిలోకి నెడుతూ ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తప్పకుండా 70 లక్షల రైతులకు 4 కోట్ల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. జంగ్ సైరన్ మోగిస్తాం, నిన్ను బజార్లో నిలదీస్తాం. తప్పకుండా నీ మెడలు వంచి నిన్ను రైతులకు సకాలంలో వడ్లు కొని రైతులకు రైతు బంధు రైతు వేసేదాకా రైతాంగం పట్ల నీ విధానాలు మార్చుకునేదాకా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. మీ అందరికీ తెలుసు, రైతే పునాదిగా తెలంగాణ రాష్ట్ర సాధనే జరిగింది. రైతులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు కావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాల పైన ఆధారపడే మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. కాబట్టి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి. అందులో ముఖ్యంగా రైతులు కన్నీళ్లు పెట్టొద్దు. రోజు రోజుకు ఆనాడు సమైక్య పాలనలో రైతులు ఆకలి చావులు అప్పుల పాలయ్యి నానా ఇబ్బందులు పడ్డారు. ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ కన్నీళ్ళు ఉండొద్దు అని చెప్పేసి కేసీఆర్ గారు ఎవరికీ హామీ ఇయ్యలేదు. కానీ నా ప్రజలు మంచిగా ఉండాలి, నా రైతులు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మా రాష్ట్రం మంచిగా 9 అంటే దేశంలోనే 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బాగు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఎవ్వరు అడగకుండా ఎవ్వరు ఇది కావాలని దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టకపోయినా మా ప్రజల కోసం నేను చేయాలి, నా బాధ్యత ఒక ఉద్యమకారుడిగా నేను కొట్లాడి తెచ్చిన తెలంగాణను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు కరెంటు గోస ఎంత గోస ఉండేనో తెలుసు మనందరికీ. తెలంగాణ రైతులకు తెలుసు, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి మొదటగా 24 గంటల కరెంటు ఇవ్వాలి అని చెప్పేసి ఆ సమస్యను తక్షణమే పరిష్కారం చేసినటువంటి వ్యక్తి మన ఉద్యమ నేత కేసీఆర్ గారు. అదే కాకుండా మరి కరెంట్ అయితే వచ్చింది, మరి కరెంటుకు తోడు మా రైతన్నలు 2 పంటలు పండించుకోవాలి. మరి 2 పంటలు పండాలంటే వాళ్ళకు నీళ్లు కావాలి. మరి ఆ నీళ్లు తెచ్చుకోవడం కోసం దానికి సంబంధించిన వనరులను సమకూర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ప్రాజెక్టుల నిర్మాణం, దానికి తోడు మీ అందరికీ తెలుసు మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నిటిని కూడా పూడికలు తీయించి చెరువులు అంటే నాకు నిజంగా కరీంనగర్ నుంచి ఇట్లా వస్తుంటే లేదా కుదుర్పక బ్రిడ్జ్ నుంచి ఇట్లా వస్తుంటే ఇది ఒక ప్రాజెక్టు కాదు, ఒక సముద్రంలాగా కనపడేది. ఆ నీళ్లు, ఆ వాతావరణం, ఆ పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే ఆ నీళ్లు అడగంటకపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లనే ఇవాళ తాగు నీళ్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఇవాళ రైతు కన్నీళ్లు పెట్టద్దు, రైతు అప్పుల పాలు కావద్దని రైతులకు రైతు బంధు ఇవ్వడం,
రైతులు ఏదైనా కష్టాలు వచ్చి బాధలు వచ్చి ఏదైనా అనారోగ్య పాలై చనిపోతే వాళ్ళ బీమా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళ అనాథులు అవుతున్నారు, వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఆనాడు కేసీఆర్ గారు ఒక పెద్ద బిడ్డగా, పెద్దన్నగా, ఒక మేనమామగా నిజంగా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు రైతు బీమా కూడా రైతులు ఏ రైతు కూడా మాకు కావాలని అడగకపోయినా ఇచ్చినటువంటి పరిస్థితి. రైతు బీమా ఇవన్నీ కూడా అడగకపోయినాయి. ఆనాడు ఒక ఉద్యమ బిడ్డ తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏ పథకాలు అయితే తీసుకొచ్చిర్రో, ఏ పనులైతే రైతులను, ప్రజలను, తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనులు చేసిండ్రో అవన్నీ కూడా మూలపడేసినటువంటి పరిస్థితి. అదే ఇందాక నేను చెప్పిండ్రు, ఆగనే చెప్పిండు. ఆ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా మీరు విన్నారు. ఆయన ఏమేమి హామీలు ఇచ్చిండు, మరి ఇచ్చినటువంటి హామీలలో ఏదైనా నెరవేరిందంటే లేదు. ఇవల్ల ఎక్కడ చూసినా రైతన్నలు పంటలు పండించుకుంటున్నారు. ఆ పండించినటువంటి పంట మళ్ళీ అమ్ముకోవాలంటే కూడా వాళ్ళు మోసపడవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చూసినా కూడా కళ్ళల్లో కుప్పలు పోసుకొని అవి అమ్ముకోవడానికి వాళ్ళ ఆన్నే నిలబడి రైతులు నిరసన అంటే బాధపడుతున్నటువంటి, అక్కడే నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ రైతుల దుర్మార్గం. అంటే ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఎట్లయితే ఉండిందో అదే పరిస్థితి ఈనాడు మళ్ళీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ అంటే అప్పుడు 60 ఏళ్ల కాలంలో ఎట్లా ఉంది, అంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎట్లా ఉంది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో ఆ తేడా ఏముంది అనేది వాళ్ళ తెలంగాణ ప్రజలు గమనించుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా ఆందోళన పడుతున్నారు. అరే ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఆనాడు తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి, ఆయన చెప్పినటువంటి హామీలు ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చిండో ఆ ఇచ్చినటువంటి హామీలు చేస్తాడేమో అనేటువంటి నమ్ముతిమి, మోసపోతిమి. కానీ ఇవాళ మమ్ముల్నే మళ్ళీ మోసం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు అనేటువంటి పద్ధతిలో ఇవాళ తెలంగాణ రైతాంగం ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే ఇవాళ రైతులందరికీ మేము ఒకటే, బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. ఆనాడు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల్ని అంటుపెట్టుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే కొట్లాడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి నిన్న క్యాబినెట్లో ఏదైతే ఇవాళ చెప్పిండో మా చేతులేం లేదు అని చెప్పి చేతులు ఎత్తేసి కేంద్రం ఎంత ఏది కొనమంటే గదే కొంటాం, మా చేతులు లేదని అన్నాడో, ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలేంది, ఇవాళ నువ్వు చేస్తున్న చేతలేంది అని చెప్పేసి. కాబట్టి మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి చెప్పడానికే ఇవాళ మేము అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి మేము మీకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది. కాబట్టి రైతన్నలకు కూడా మేము ఒకటే పిలుపునిస్తున్నాం, మీ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టండి, మీరు బయటకు రండి, మీరు ఆందోళన చేయండి, మీకు తోడుగా భారత రాష్ట్ర సమితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.